ఏంటి టిప్ టాప్గా తయారై వెళ్తున్నారు? మాకు టీవీ డిబేట్లో కూర్చునే పరిస్థితి తీసుకురాకండి మీరు. అర్థమవుతుందా? యూట్యూబ్లో వ్యూస్ కోసం కాంతమ్మ చీర విప్పిన కాంతారావు అని తమ్నైల్ పెట్టిందంట. వీడియో చూస్తే మాత్రం కాంతారావు బట్టల షాపు ఓనర్ అట. కొత్త చీర కొంటే విప్పి చూపించాడట. అందుకే ఇరగ్గొట్టిపోయారు తమ్నైల్ ఒకటి పెట్టి లోపల ఒకటి ఉండేసరికి. క్యాంపుకు వెళ్ళొస్తానే. క్యాంపుకి వెళ్ళి అక్కడ పరాయి స్త్రీతో కులికిన భర్తను కసకసా పొడిచి చంపిన భార్య వివరాలు బ్రేక్ తర్వాత. టీవీలో వస్తుంటే నా కళ్ళే అట్లా చూస్తావేంటే? ఇదిగో ఆ జోలపాట పాడంక సాపు, పిల్లాడు నిద్రపోతాడు. నీ పాటకి నిద్ర ఆడబోతాడు. నువ్వు ఆపితే తప్పితే నిద్రపోడు కానీ ముందు నువ్వు ఆపు పాట. అయితే ఇవాళ మా ఆవిడ పుట్టింటికి వెళ్తుంది అనే నా మొదటి మెసేజ్ చూసారన్నమాట. ఏప్రిల్ ఫుల్ అనే రెండో మెసేజ్ చూడలేదా? నేను ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఊరికనే పెట్టా మెసేజ్, అట్లా చూడలేదట్టుంది మీరు ఈ రెండో మెసేజ్. ఎవరో చెప్పినట్టు లక్ష్మి కలిసి వస్తుందంటే లవంగాలో యాలకులో వరకైతే పర్వాలేదు కానీ మరీ పనసకాయ ఏంటండి? కర్మ కాకపోతే ఎవరన్నా చూస్తే నవ్వుతారు. లాక్డౌన్లో కదా పెళ్ళయింది, అప్పుడు కుదరలేదు. వచ్చే వారమే మా రిసెప్షన్, తప్పకుండా రావాలి. ఇదేంటమ్మా పిల్లలున్నాక ఇంకేం రిసెప్షను? ఇప్పుడు కుంటి సాకులు కూడా మొదలు పెట్టారా మరే? చేతిలో ఏదుంటే దాన్ని చెవులో పెట్టే తిప్పి అలవాటు డాక్టర్. నిన్న పట్టుకోమని సూది చేతికిచ్చా అంతే, చెవులో పెట్టి తిప్పాడు. పక్కింటి పద్మావతి ఊరికెళ్తున్నట్టుంది. కిచెన్లో గ్యాస్ స్టవ్ కింద ఆఫ్ చేసిందో లేదో పాపం. అసలే మతిమరుపు ఎక్కువాయే. మీకెలా తెలుసు అంతగానం బాధపడుతున్నారు మతిమరుపని? లైక్ కొట్టడానికి వేలితో జస్ట్ క్లిక్ చేయడమే అనుకుంటారు కానీ ఇగో ఆ వేలిని ఎంతగా పట్టి వెనక్కి లాగుతుందో నీకేం తెలుసు? మా బుడ్డోడే సార్, సెలవులు అంచేత ఇలా కాసేపు ఆడుకొని వెళ్ళిపోతాడులేండి, ఏమనుకోవద్దు. నువ్వు తిట్టినప్పుడు నేను సైలెంట్గా ఉంటాను, నేను తిట్టినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలని మాటిచ్చుకున్నాం కదా. మాట మీద నిలబడవా నువ్వు?